అయితే ఈ సాలన్నదానమే అవు సాలన్నదానమే అన్నదానం అన్నారు. మరి అన్నదానం ఊరు ఊరంగా తెలిసి అన్నదానం పెట్టిండు. మన ఆయన జీవి స్వర్గం దొరకవచ్చునని అవు అప్పుడు మాత్రం అనగా ఈ పంచపాండవులు ఏమన్నారు? బావా కృష్ణ పరందామ గోపాల కృష్ణ అయితే ఇక పంచపాండవులు ఆ కృష్ణ పరందామని అడిగిండ్రు. మా నాయన జీవి స్వర్గం దొరికిందా బావా ఏర్పడి కృష్ణ పరందాం అంటే అప్పుడు ఆ గోపాల కృష్ణుడు ఏమన్నాడు? మీ నాన్న జీవి స్వర్గం అందలేదు, ఆకాశముల గాలి ఏకా చక్రమై తిరుగుతుంది, గాలి ఏకా చక్రమై తిరుగుతుంది, ఆ జీవికి స్వర్గం. అయితే మరి ఏం దానం చేసిరా అంటే అన్నదానం చేసిను అన్నారు. మరి సాలన్నదానం అంటే ఇంకో కడుపు నుండి అన్నం పెట్టినాక ఇంత మారన్నం ఎత్తానంటే అవ్వాయి నాకు కాదు నా కడుపు నిండి దాడాలి అంటారు. సాలన్నదానమే అన్నదానం. అయితే అన్నదానం కాదు, మీ నాయన పేరు మీద రామ భజన కావాలి, రామ కీర్తన కావాలి. మరి రామ భజన అంటే ఆ కాలం నాడు ఒక హరికథ, పంచపాండవుల కాలం నాడు ఒక హరికథ చెప్పి హరిదాసు ఉండినాట. హరికథ చెప్పి హరిదాసు ఆ అయ్యగారును తీసుకొచ్చి వాళ్ళ నాయన పాండురాజు పేరు మీద నలో మారాజు దమయంతి కథ చెప్పించిండ్రట పంచపాండవులు. నలోరాజు దమయంతి, నలోరాజు పడ్డ కష్టాలు, ఆ దమయంతి పడ్డ కష్టాలు, ఆ రామ 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 అనుకుంటా ఎన్నిసార్లు రామంటే అవు పాండురాజు జీవికి స్వర్గం దొరికిందా అట. మరి ఇయాలని చెప్పవారి సంస్థానము అవు ముండయ్య మరి ఆ పోషవ కనుక నీవి తన జీవికి స్వర్గం దొరకాలి. తిరుపతి గుళ్ళలో మన జ్యోత వెలిగిముల వాడ గుళ్ళలో లీనమై పుట్టి కోరుకున్నలకు ముండయ్య కొడకై పుట్టాలి. మరి బ్రహ్మకళ్ళకు పోషవ అటువంటి బిడ్డ అయి పుట్టాలను అని మరి ఇయాల మాత్రం నీవవు దేవి నల్లవోషమ్మ కథ మరి కథ చెప్పిస్తారు. జక్కుల రజితవ వెంకటేశ్వర్లు మరి మనవడైనా మనవరాలైనా ఇలా తింటూ ఉండదు తాగుతూ ఉండదని ఇలా వరికోలు గ్రామం మరి వరికోలు అనగా ఒగ్గు కళాకారులు తీసుకొచ్చి మరి అలా ఈ రామ 15,000 పదార్లు ఇచ్చి మరి రామ భజన రామ కీర్తన ఇవాళ కొడగా వెంకటేశ్వర్లు ఈ 100 మందిలో అర్ధరాత్రి కూడా తల్లిదండ్రి యాదికి వచ్చనా నా కొడుకు మా బాగి తీరింది నాన్న పోతానా పోతానా మా ఊళ్ళో పాములకే భయపడరు, దొంగలు భయపడతారు. పాములకే భయపడరు.
గిట్లా కూర్చున్నా ఎంత కోపం ఉన్నా గాని పల్లెములు అన్న వేసిన చేతికి ఇచ్చి రవ్వా మిసది అన్నము బాగి తీరింది కూడాలారా సీత బుగ్గటీలమాలు మా అత్తమామ ఇల్లు అని కట్టం చెప్పుకోను మా ఇంటి కట్టారా కష్టమడిగే తల్లి తండ్రికైలా సామంది అల్లల్లానే రాదు తిరుపతికి పోలేదు మళ్ళా తిరిగి రాను అల్లల్లానే రాదు ఎముడాల పోలేదు ఎదురు చూడగానే నీ అత్త కోసమా మనవడా నీవు మనవరాల నీవు మనవరాల ఈమ జ్యోతి చిన్ననాడు మిమ్మల్ని ఆ కొడుకు పిల్లలని నేను సంకనెత్తుకొని ముద్దులడిగా మీ తాత ముద్దులా కలిసి అల్లల్లానే రాలో అందరి నోళ్ళల్లారడి పనులే బాగిలేని తాత మా బండలా కలిసి అల్లల్లానే పోసినారు పూయాక తిండ్రు అల్లల్లానే మరి రజిత వెంకటేశ్వర్లు మరి రామ భజన రామ కీర్తన అయితే అవి ఒకనాడు ఆ పార్వతమ్మ మరి ఆ పార్వతమ్మ ఎక్కడికి వచ్చింది ఆ గంగ ఒడ్డుకు వచ్చే వరకు ఈ గంగదేవి ఏం చేసిందయ్యా ఉష్కరేవులో పైకి చేసింది ఉతకాలు కిందికి వేసి వాళ్ళ తల్లిగారి పట్నం శంకుదేవిని పట్నం పాతాల లోకం వెళ్ళిపాయను అయ్యో సెల్లే ఈ అక్క మీద నువ్వు కూడా పన్నాగం మండినవా ఈ అక్క మీద పన్నాగం మండినవా అయ్యో సెల్లే మరి ఉతకాలు అని ఆ గంగల శిలవ తోడుతున్నావు అన్నది ఆ తల్లి ఆ శిల్వగారు నడి గంగల కూర్చొని అమ్మ రామ 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 గంగలోన చూడవమ్మ రామ రామ అది గంగలోన శిలవ తోడుతందే చేతికి అందే అంత శ్రమ తోడుతుంది సుక్క నీరు అత్తలేదే భగవంతుని మాయ చూసినవా భగవంతుడు చూడవమ్మా పార్వతమ్మ శనిమెదోడు బంధు పెట్టాలని ఆ శనిమెదోడు తోడుతంటే అల్ల మాత్రం పబరుక్షం పుట్టించిండమ్మా ఆ చేతికి ఆ ముళ్ళ చెట్టు
ఆ అరిచేతికి నాటుకున్నదే చిల్ల చిల్ల రక్తాలు పోతుంట అయ్యో భగవంత ఈ నది గంగలకి ముళ్ళ చెట్టు ఏందని అంటే పుట్టించింది పురేరుడు ఆ భగవంతుడు అని తెలియదు. ఆ ముళ్ళ చెట్టును తీసి గంగ ఒడ్డుకేసింది. గంగ ఒడ్డుకి వేయంగా ముళ్ళ చెట్టు ఏమంటుంది తల్లి పార్వతమ్మ నీ చేతిలో పుట్టిన దాన్ని కుప్పిడేర్ల కలిపి గంగొట్టు వారేసినవు నాకేమైనా దీవెన పెట్టావు అన్నదడ్డ. పుట్టించింది పురియారుడు అవ్వ నన్ను తీసి ఆ గంగ ఒడ్డుకి ఎట్టి నా బతికింది సచ్చే సావేందో బిడ్డ ముళ్ళ చెట్టాన్ని గంగ ఒడ్డుకి వేసిన గానీ ఎల్లలోకం మీద నరలోకం పుట్టనున్నది పెరగనున్నది. పబ్బ వృక్షమై పేరు పెట్టనున్నారు. తల్లి పసిపిల్లలు సందులు అయితే నీ చెట్టు పని ఎత్తదు పో బిడ్డ అని చెప్పింది. అప్పుడు మాత్రం అనగా సినిమా ఆపుతలేదే. ఆ సినిమా తోడుతాను దూడంగా ఆ సినిమాలోన పిరిగడ ఉసుక తడి ఉసుక వచ్చింది. ఆశ కలిగింది అబ్బా ఈ సినిమలు ఇక నీళ్ళు దొరుకుతాయని పిరిగడ ఉసుక తీయంగానే అరి చేతులకి వెళ్ళి మండోదారి బెగబెగని ఎగిరి పడుతుంది. తల్లి కళ్ళకు చీకటి రావట్టేనా గంగల మోర్చ పడుతుంది. బ్రాహ్మణింటి బిడ్డ బంగారి బొమ్మ నా భార్య పార్వతమ్మ ఎర్రటి ఎండల వన మోర్చపోయి గంగలోన ఒరిగింది తల్లి. ఎండకు మాత్రం నా భార్య శరీరం కందగడ్డ లాంటి తినను కందిపోతుందమ్మా. పార్వతి నీడగాను చెట్టును పుట్టిద్దండే చెట్టు పుట్టే మామిడి చెట్టు పుట్టే పండుకున్న తల్లికి మేలుగా వస్తుంది అమ్మా. మేలుకి వచ్చిన పార్వతమ్మ తల ఎత్తి చూసింది. తల ఎత్తి చూసే వరకు చిత్రవింది కలిమాయి ఇంతసేపు ఈ గంగల ఈ చెట్టు లేదు. ఇంతసేపు సినిమా తోడుతుండే ఈ చెట్టు కనబడలేదే. మరి చెట్టు ఎక్కడిది కావచ్చు? ఈ చెట్టు నాకు నీడగా పట్టకుంటే నేను నిద్ర ఊగపోతు. ఎక్కడికన్నా ఏ రాజ్యమని ఏ దేశమన్నా పోయి కప్పుటని గౌతం పట్టుకోపోతూ చెడబట్టని పచ్చడి పట్టుకోపోతున్నాను. అప్పుడు ఆ పార్వతమ్మకి రారాని కోపం వచ్చింది. ఆ చెట్టు మీద కోపం వచ్చి ఒక్కసారి ఆ చెట్టు ముఖాన చూసింది.
ఇవాళ కనుకనేవి నాకు నీడగా పట్టినవే నీడగా పట్టినందుకు నీకు చెప్పించి శపన పెడుతున్నా నా శపన తప్పది నరలోకం పుట్టనున్నది నరలోకం పుట్టిన తర్వాత నిన్ను అరటి చెట్టు అని నామకారణం వేసి పాది పెట్టి నిన్ను చెట్టు పెంచుతారమ్మా అరటి చెట్టు నీకు ఒకటే పూత ఒకటే కాత ఒక్క పూత పూసి ఒక్క కాత కాసినాక నరలోకం అనగానేవి నిన్ను నడివికి నరికెత్తున్నారు నరలోకం నిన్ను నడివికి నరకగా కనిపించింది పార్వతమ్మ మరి అదిగో బ్రాహ్మణింటి బిడ్డ బంగారి బొమ్మని అదిగో నీ చంద్రబింబము లాంటి శరీరం అదిగో ఈ గంగలోనా మరి అదిగో పోతుందని నీకు నీడగాను చెట్టుగాను అదిగో నీడ పట్టినందుకు ఇవాళ నాకు శపన పెట్టినవు మరి అదిగో నీకు మారి శపన పెడతానా అదిగో నాకు మారి శపన నీకు మారి శపన పెడతానా ఏమి శపన కానీ తల్లి పార్వతీదేవి మరి అదిగో నీకు ఏమి శపనవు కాదు మరి అదిగో నీ భర్త నీకు అదిగో సంతాన బలం ఇచ్చుగాక ఇచ్చి మర్చిపోయి మరి అదిగో నీకు తెల్లజీర కట్టి తెల్లదాకిని తొడిగి ఉడకాల బియ్యం పోసి మరి అదిగో ఆకాశానికి అర్ధగలమెత్తు కాట్నం పేర్చి కాట్నంలో నిన్ను గాలయ్యగాకనే పార్వతమ్మ శపన పెట్టింది ముందుకు 3 అడుగులు వేసిన తల్లి పార్వతమ్మ అరటి చెట్టు మాటలు విన్నదే అంటే భగవంతుడే ఇస్తాడు అరటి చెట్టుకు మాటలు నాకు ఎట్లా ఒకటే పూత ఒకటే కాత అని ఎట్లా అన్నావు నువ్వు అధిక 100 మంది ఆడవాళ్ళ సంతానం కలగవు 100 మంది మగవాళ్ళ సంతానం కలవు నాకెట్లా ఒక్క పూత ఒక్క కాతో నీకు ఒక్కటే కానుపు ఒక్క కానుపులా నీ మీద అపరాధి మీద అపనిందలు మోపి అవును తెల్ల చీర కట్టి తెల్లరైక తొడిగి ఉడగంగా ఉడగాల బియ్యము కాలు పాయిరాలు నుదుట పెళ్లి బొట్టు ముండ సావు అదే పార్వతమ్మ అనేది ముత్తాయి సావు కావాలి అబ్బా ఆకాశానికి అర్ధగజం ఎక్కువ కాత్నం మెరిసి కాత్నం నన్ను గాలేస్తారా అవునమ్మా పార్వతమ్మ ఈ చెట్టు మాట నాకు పాట నా భర్త నాకు ఒక్క సంతానం ఎందుకు ఇస్తాడు ఎందుకు మరిచిపోతాడు నన్ను ఎందుకు గారెత్తాడు అనుకున్నది ఆ పార్వతి చెట్టు మాట పాట కాదని ఏమనుకున్నది నాకు ఉతకాలు కావాలంటే నా అల్లుడు వెంకటాద్రి ఉన్నాడు 7 కొండల మీద కొండ మీద పోతే మాత్రం అనగానేమి రాగి చెంబులా ఈ కొంగుతోని మనసంతా అద్దుకొని కపముటని గౌతమని అవి తీసుకుపోయి నా భర్తకు నిలువెల లింగ దర్శనం కడతా నిలువెల లింగ దర్శనం కడతానని అవు అట్లా మాత్రం అనగా రాను రాను ఎక్కడికి వచ్చిందయ్యా 7 కొండల మీదకి వచ్చి కొండ మీద అడుగు పెట్టేనా ఇయ్యా బల్లోలే బాకుతున్నదమ్మా మూడో కొండ మీద అడుగు పెట్టేనా ఆరోతమ్మయ్య బయలు బాగుతుంటే భగవంతుడు చూసిండు భగవంతుడి కన్నా చూసి ఒకసారి మరి అదిగో పాకురు బండ మీద అడుగు పెట్టినప్పుడు ఆ తల్లి చూడు పార్వతమ్మ తాటి చెట్టు వించెల్లి తాటి పండి ఎట్ల కింద పడుతుంది ఆ తల్లి పార్వతమ్మ పడాలని ఒకసారి అదిగో భగవంతుడు అస్తము చూపినప్పుడు ఆ తల్లి పార్వతమ్మ కింద పడతంటే ఈ ఒక్క పార్వతీదేవి తోటి నేను తెగిస్తలేను ఈ రక్తము చుక్కలు పార్వతమ్మ రక్తపు చుక్కలు ఎన్ని కింద పడతాయో అంతమంది పార్వతమ్మలై పుడతారు వాళ్ళందరితోటి నేను జయించగలుగుతాను ఒకసారి ఈ పార్వతమ్మ పడే కాడ పరపు మెత్తలు కావాలని భగవంతుడు వస్తవల్లా చూపిండే పార్వతమ్మ పడేది కాడ పరపు మెత్తలు కావాలని మరి అష్టము చూపినప్పుడు చూడు ఆ తల్లి పార్వతమ్మ చూడు తాడి చెట్టు చెల్లి తాడి పండు పడ్డాడు గిరగిర గిరగిర తిరుగుకుంటారు భగవంతుడు ఏం చేస్తాడు నన్ను ఇందుకోని గుడ్డిదంగా అవుతాను ఎత్తిండే
ఎత్తుకున్నాడు ఆ కోని ఎత్తు మాత్రం మన స్థానం ఆడినట్టుగా కోనేరు కాడ కొలవది రెండు గుడ్డి సంఘం అవతారం మీద అంతదండి పరమాత్ముడే అన్నావు ఉన్న భారతం మెలక రావని వస్తాం చూపినమ్మా ఏమని తారమాడతాడయ్యా హరి గోవిందం హరి గోవిందం హరి గోవిందం హరి గోవిందం జరుగు జరుగు ఇల్లంతకుంటా రామరావు ఇల్లంతకుంటా హరి గోవిందం హరి గోవిందం హరినారాయణం హరి గోవిందం హరినారాయణం హరి గోవిందం శివ 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 అనుకుంటా సనవాడదండు పరమాత్ముడు మరి గుడ్డి జంగమయ్య అవతార మీద మాత్రం నేను శివనాగుండం చేసుకుని అలా బాయిలో తానమాడుతాడా ఇట్లా అస్తంభోపంగానే ఆ పరుపు మెత్తల్లా పడ్డ తల్లికి మేలుకొచ్చింది అయ్యో భగవంత ఇంతసేపు దాకా నేను కొండలు ఎక్కుతుని ఎప్పుడు జారి కింద పడుతుంది పరుపు మెత్తలు ఎక్కడి ఆలస్యం అవుతుంది ఆడు చూసే వరకు అందాల బృందావనం కనబడుతుంది ఆ అందాల బృందావనం కాడ ఎవరు కనబడతలేరు దొంగతనంగా నేను మాత్రం ఆ పూలు తెంపుకొని పోతా నేను చీడబట్టని బతికి తెంపుకుంటా బాగా నీళ్లు ముంచుకొని పోతానా అమ్మవారో తోడు దేవి పార్వతమ్మ అమ్మవారో తోడు దేవి పార్వతమ్మ దేవి పార్వతమ్మ శ్రీ పార్వతమ్మ బా ఏటికైనా పార్వతమ్మ అంతదండి దేవుడు కోనెట్టే దిగి స్థానం ఆడామంటే కోనెట్లా దిగి స్థానం ఆడామంటే ఓ పక్కన గుడి రంగోడు దానం చేస్తాడా సంగమోడు నన్ను చూస్తాడా నేను ఈ పక్కకు మాత్రం అనగా ఏది అగో నీళ్లు ముంచుకొని పోతానని పిల్లి అడుగులు వేసుకుంటా రాగి నిందావటి నీళ్లు ముంచావటి రాగి నిందావటి బుత్తలు బుత్తలు నేను ముట్టుకోపోతాను ఎవరనుకున్నా బాయ్ అయ్యో ముసలోడు చూసే నేను చూడలేదు అనుకున్నా నేను అరవై కష్టపడి అరవై కష్టపడి నా ముద్దంటే అరవై కష్టపడి నేను బాయ్ తాగుకున్నా ఈ బాయే నేను ఇల్లు అనుకుంటానా ఈ బాయే నేను సర్వం అనుకోని ఈ బాయే నా పుణ్యం అనుకుంటున్నా పుణ్యం కాదురా నీ పెన్నం అనుకుంటా నేను ఎంత ఈ బాయ్ నీకు తెల్లం అనుకుంటాను నువ్వు ఓకున్నాడుగా దేవని భార్యవు నేను ఎవరో తెలియదా నీకు వద్దు లోకాల పరమేశ్వరుని భార్యను ఓహోగా పాస్ అని పిల్లలు కదా పరమేశ్వరుని భార్య అనాలే పరమేశ్వరాను కాదన్నా మూర్తకు నా మాట్లాడాను మరి ఆయనే భగవంతుడు అని పార్వతమ్మకి వెనక పరమేశ్వరుడు అని తెలియదు ఇక. అయితే అని నా పేరు పార్వతమ్మ మీరు ఏమవుతుందా మేము జంగాలం మేము దొంగ ఏ ముసలోడా మధ్య మాట్లాడు అదే మేము దొంగ ఏంది నీ నోరో గ్యాస్ ఉన్న గౌరవాలు ఉన్నది ఏం చేయాలి కాయకాన్ని వాళ్ళు గుద్దికాను కాయగాను గుద్దికాను పూకన్ను కాయకాను మరి ఏమో గూడెత్తాను ఏం చేయాలి నాకు 2003 వచ్చినాయి పెద్ద రైతు శివజాడు వినట్టు 2003 వచ్చినాయి 23 ఏంటి అన్నట్టు 2 కాళ్ళు కట్టే 3 లేదా ఇవి 23 అన్నారు అంటే మీరు కూడా జంగాలేనా మేము కూడా దొంగలే నీ పేరు నా పేరు దంగం శివయ్య చూసినవా గుడ్డి జంగం అవతారం ఎత్తిన పేరు అయితే తప్పు చెప్పుకుంటలేడు నా పేరు జంగం శివయ్య అన్నాడు ఆహా నీ పేరు శివయ్య కానీ తాత ఓ తాత తాత బావను ఏ ముసలోని తాత అనుకుంటే ఏమంటారు నేను ఏ పదవుతా తాత 99 సంవత్సరాలు 99 ఏళ్ళు ఉన్నా ఒక్క సంవత్సరమే కట్టకము అంటే అట్లాంటి ఏమన్నట్రా చచ్చినట్టేరా అబ్బో నేను సచ్చిపోతే లోకేశ్వరి కాదు ఇంకా 70 బత్తల బియ్యం కొరకాలి నేను 70 బత్తల బియ్యం తినవాలను తాత నీకు పుణ్యం ఉంటది
తాత నీకు పుణ్యం ఉంటది ఈ బాయిలా ఒక బిందెడు నీళ్ళేవా తాత బిందె నీళ్ళు ఎత్తి కానీ ఈ నీళ్ళు ఎందుకు కొరకు మరి నీకు నాకేం ఇస్తాం అంటు ఈ నీళ్ళు ఇస్తే నాకేమి ఇస్తావు నువ్వు ఓ బాయిల నీళ్ళు నాకు నీకు ఇస్తా నువ్వు నాకేమి ఇస్తావు ఈ ముసలోళ్ళు అంతానికి తింటున్నారు బిందెడు నీళ్ళు ఇస్తే నాకేమి ఇస్తావే పార్వతమ్మ అంటాడు కాదా తాత కాలా కడియాలు నీకు ఇచ్చేదా నీకు ఇచ్చేదా నా కాళ్ళ కడే వద్దు అట్నే మీది పోవాలి తాత కాళ్ళ గడియాల కింది నచ్చలేవా నీకు నత్తలు ఆ కమ్మల గుట్టాల నీకు కింది తీసుకుపోయి మీద గట్టు వారేసింది ఆ నుంచి మీద నుంచి కిందికి సీరియల్ రా కింది నుంచి మీది సీరియల్ ఆ పట్టా గొలుసు నీకు ఇచ్చేదా నీ పోడి మల కింద వారెత్తి సీరియల్ కింది నుంచి మీది మెడలా గొలుసు నీకు ఇచ్చేదా మల తీసుకుపోయి మీద వారేసింది ఆ నుంచి లేచారు కిందికి అట్టే దిగుకుంటారా నడువు కిందికి చెంపబండ అర్థం ముసలోడ శివరికి పోసుకోవాలి తెల్లదాకా చెప్తే కిందికి వెళ్ళి ఆపులే చివరికి పైప్ లైన్ వేసుకున్నావు ముసలోడా నేను పతివత అన్నబిడ్డను నేను కూడా శపన పెడితే సట్టు బండ అవుతావు నేను కూడా పత్తిపత్తగా బిడ్డ కన్న కొడుకులే అదే నేను నా ముదంక లేదా నేను అదే అంట తాత ఈ నీళ్లు నాకు ఎందుకో కాదు ఎందుకు నా భర్త కనుక నేమి నిలువెల్ల లింగ దర్శనం కడితే అది 100 మంది ఆడవాళ్ళ 100 మంది మగవాళ్ళ సంతానం ఇస్తానన్నాడు తాతయ్య అవతారం మీద ఉన్న పరమాత్మ ఏర్పడి ఎందుకు ఏర్పడి ఎత్తలేయ్యా అరటి చెట్టు చెప్పిన వల్ల భగవంతుని ఏర్పాటు చేయలేదు పార్వతమ్మ కానీ నీ భర్తకు నీళ్లు కొనబోయి లింగ దర్శనం కడితే 100 మంది ఆడవాళ్ళ 100 మంది మగవాళ్ళు ఇస్తాడు నాకు కూడా ఆ నీళ్ళతోటి లింగ దర్శనం కట్టు నీ యొక్క సంతానం ఇస్తా నేను కూడా సంతానం ఇస్తా ఇక 100 మంది వాళ్ళ 100 మంది మగ వాళ్ళ నేను ఇచ్చిన సంతానం చొప్పలు కలిసిపోతుంది నీ మొగడు ఏర్పాటు చేస్తాడే గంతమంది సంతాన ఫలంలో ఒక్కటి ఇస్తాను అన్నాడు ఈ గుడ్డిదంగా ఓడిస్తే నాకు సంతానం అవుతుందా కల్తీమట్లల్లా ఎంతైనా కానీ మనిషిలా కల్తీమట్లు మా ఇల్లు అవే ముందు ఎంత ఎరికేనా పెరిగిస్తున్నాము అయినా తల్లి ఏమనుకున్నది ఒకవేళ తప్ప నేను సంతాన వాళ్ళు ఒక్కటి ఇచ్చినా కానీ అది 100 మంది ఆడవాళ్ళు 100 మగవాళ్ళు అంటే 1500 మంది 1500 మందిలో ఏర్పాటు చేస్తాడు నా భర్త